ఇప్పుడే రామం రాఘవం చూశాను. అంటే రీసెంట్ ఫిలిమ్స్లో నాకు అంటే ఒక కమెడియన్స్ ఎమోషనల్ ఫిలిమ్స్ తీస్తే ఎంత బాగుంటాయి అనేది బలగం ప్రూవ్ చేసింది వేణు. అలాగే తిను ఎంచుకున్న కథ నిజంగా ఒక తండ్రి కొడుకుల మధ్యన బాండింగు, ఎక్కడ కథ దాటి ఒక లైన్ కూడా ఎక్స్ట్రా చేయకుండా, ఎక్కడ ఇన్సెక్యూర్డ్గా ఇక్కడ ఏదైనా సాంగ్ పెట్టాలో లేకపోతే ఇంకోటి ఏదో చేయాలని కమర్షియల్ థాట్కి వెళ్లకుండా తను తీసుకున్న కథ మీదే ఆ లైన్ మీద వర్క్ చేశారు. నిజంగా సెకండ్ హాఫ్ అయితే కనుక అలా మొత్తం కూర్చోబెట్టేశాడు. కంగ్రాట్స్ డార్లింగ్. నెక్స్ట్ ఈ కథ ఇచ్చిన విమానం శివ బాగా చేశారు. టీం అందరూ కూడా, ప్రొడ్యూసర్ ఆల్ ది బెస్ట్ అండి. కంగ్రాట్స్. డెఫినెట్గా ఈ సినిమా జనంలోకి వెళ్ళాలని, చాలా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను. సముద్రగని గారు అసలు ఇంకా ఆయన గురించి చెప్పక్కర్లేదు. నాకు మళ్ళీ రఘువరన్ బీటెక్ తర్వాత అంత గొప్ప సినిమా అనిపించింది. తప్పకుండా ఈ సినిమాను మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయనంత ఎమోషను, ఎక్స్పెక్ట్ చేయనంత గొప్ప కథగా అయితే ఉంటుంది ఈ సినిమా. థ్యాంక్ యూ. అందరికీ హాయ్ అండి. ఇప్పుడే రామం రాఘవం సినిమా చూడడం జరిగింది. బేసిక్గా ఈ రామం రాఘవం అనౌన్స్ చేసినప్పుడు జెన్యున్గా నాకు కూడా అన్న డైరెక్షన్ చేస్తున్నాడు కదా, మళ్ళీ అన్నయ్య హీరోగా చేయడం ఏంటి అనే ఫీలింగ్ వచ్చింది. కానీ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకి అన్నయ్య కరెక్ట్ అనేంత బాగా చేశారనమాట. బేసిక్గా సముద్రకని గారి పర్ఫార్మెన్స్ గురించి అందరికీ తెలుసు, కానీ ధనరాజ్ అన్న ఈ సినిమాలో చాలా 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 బాగా పర్ఫామ్ చేశారు. నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే ఒక క్యారెక్టర్ అనమాట. ఖచ్చితంగా సినిమాకి వచ్చిన వాళ్ళు ఒక చోట 2 చోట్ల కంపల్సరీగా ఎమోషనల్ అవుతారు. అలాంటి పర్ఫార్మెన్స్ చేశాడు ధనరాజ్ అన్న కానీ, అలాగే సముద్రకని గారు, అలాగే ఉన్న రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా. మీరందరూ ఈ వీక్ రామం రాఘవం సినిమా చూసి ఈ ఎమోషనల్ జర్నీని అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ అన్న. For more videos like this, subscribe Big TV channel.